కార్నర్ ఐటమే ఆంటీ. ఇగో ఈమెనే ఇందాక అనుకున్నాగా మనము కుమారి అంటే ఈమెనే. ఇగో ఈ వంటలు మస్తు ఉంటాయి అన్నమాట. 5, 6, 7, 8, 10 రకాలు పెట్టుకున్నది. జెట్ స్పీడ్ సర్కార్, ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ క్విక్ రెస్పాన్స్. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారికి అండగా ముఖ్యమంత్రి. కేసును పునః పరిశీలించాలని డీజీపీకి సూచన. అదే ప్లేస్ లో వ్యాపారం చేసుకోనివ్వాలని స్పష్టత. త్వరలోనే ఫుడ్ స్టాల్ కు వస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి. అవాక్ అవుతున్న నెటిజన్లు, ప్రజలు. ప్రజా ప్రభుత్వానికి ఇదే నిదర్శనం అంటూ కితాబు. ఇక మన ఆసారేమో మొత్తం ఎవరిని కలవలేదు, అలా మంత్రులను కూడా. అది హైదరాబాద్ మహానగరంలోని ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఏరియా. అక్కడ ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడిపే మహిళ కుమారి ఆంటీ చాలా కాలంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను నడుపుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో కస్టమర్ల తాకిడి ఊహించని విధంగా పెరిగిపోయింది. ఫలితంగా అసలుకి ఎసరొచ్చి పడింది. అసలు అది రోడ్డు కావడం, ఆపై ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుండడంతో పోలీసులు ఆ స్టాల్ను అక్కడి నుంచి తొలగించాలంటూ కేసు కూడా నమోదు చేసిండ్రు. దీంతో ఒక్కసారిగా జీవనాధారం కోల్పోవడంతో కుమారి ఆంటీ కన్నీరు మున్నీరైంది. నిజానికి హైదరాబాద్ మహానగరంలో ఇదంతా కామన్. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ మామూలే. కానీ కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దీన్ని సీరియస్గానే పరిగణించింది. సీఎం రేవంత్ రెడ్డి సదరు కుమారి ఆంటీ స్ట్రీట్ స్టాల్ తొలగించడంపై స్పందించారు. ప్రజలకు పనికొచ్చే ఉపయోగపడే వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసిండు. నేను అక్కడికి కూడా వస్తానని చెప్పిండు. అయితే ఇది విషయం ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల కూడా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అద్దాల మేడలు ఇవన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా లేకపోతే రోడ్డును క్లోజ్ చేసి పడేసి రకరకాలుగా అక్రమంగా కట్టడాలను నిర్మిస్తే ఎవడు కూడా పట్టించుకోడు. తర్వాత ఎవరైతే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉన్నారో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టించుకోడు, మున్సిపల్ అధికారులు ఉంటారు మున్సిపల్ అధికారులు పట్టించుకోరు, అక్కడ కలెక్టర్ పట్టించుకోడు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏ అధికారి పట్టించుకోడు. కానీ ఎవరైతే నిజంగా పుట్టకుటి కోసం తర్వాత బతకడం కోసం స్ట్రీట్ అక్కడ రోడ్డు పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళనిగా ప్రతి ఒక్కరు వచ్చి బెదిరించుడే. కొంతమంది పోలీసులు, అందరిని అన్నట్లేదు, కొంతమంది పోలీసులు ఉంటారు కదా, ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ఏంటది రోజు ఎంత ఇస్తావు, నెలకి ఎంత ఇస్తావు అని చెప్పేసి మామూలు వసూలు చేసేటివంతా కూడా కథ జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే నిజంగా ఎవరైతే కష్టపడి పని చేసుకుంటారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. అయితే అట్లా అని చెప్పేసి ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశం కాదు. అందుకని ఆ ఉద్దేశంతో సిటీలో ఎక్కడ చూసినా కూడా ఫుట్పాత్లు అన్ని మొత్తం కబ్జాకి గురైనాయి. ఎవడైనా దాని మీద దృష్టి పెట్టిండా? దాని మీద దృష్టి పెట్టరు కానీ ఇట్లా. అందుకని ముఖ్యమంత్రి గారు స్పందించారు. 100% నేను కూడా అక్కడికి వస్తా, అటువంటి వాళ్ళని కాపాడాలని చెప్పిండు ఆయన.